హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వర్డ్ డీటెయిల్స్. ఈరోజు మనం కలిసుంటే కలదు సుఖం అనే ఒక చక్కటి కథను చెప్పుకుందాం. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో 4 ఆవులు ఉండేవి. అవి 4 చాలా మంచి స్నేహితులు. అవి ఎంత అన్యోన్యంగా ఉండేవంటే గడ్డి మేయడానికైనా నీళ్లు తాగడానికైనా అడవిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడూ కలిసే వెళ్లేవి. అడవిలో ఏ క్రూరమృగం వచ్చినా సరే 4 ఒక్కటిగా నిలబడి ఎదిరించేవి. అదే అడవిలో ఒక సింహం ఉండేది. దానికి ఆ ఆవులను చూసినప్పుడల్లా నోరూరేది. ఎలాగైనా ఈరోజు వీటిలో ఒకదానిని చంపి తినాలి అని అనుకునేది. కాని ఆ 4 ఎప్పుడూ గుంపుగా ఐకమత్యంతో ఉండడం వల్ల సింహం వాటి దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడేది. ఒకరోజు సింహానికి బాగా ఆకలివేసింది. ఇక ఆగలేక ధైర్యం చేసి ఆవుల మీదకు దాడికి దిగింది. అంతే, ఆ 4 ఆవులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. 4 వైపుల నుండి సింహాన్ని చుట్టుముట్టి కొమ్ములతో కుమ్మి తరిమికొట్టాయి. ఆవుల ఐకమత్యం చూసి భయపడిన సింహం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. చూశారా, కలిసుంటే సింహాన్ని కూడా తరిమికొట్టొచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆ 4 ఆవుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఆ గొడవ పెద్దదై నేను నీతో ఉండను అంటే నేను నీతో మాట్లాడను అనుకుంటూ 4 ఆవులు 4 దిక్కులకి విడిపోయాయి. ఇప్పుడవి కలిసిలేవు, ఒంటరైపోయాయి. ఇదే అదను కోసం ఎదురుచూస్తున్న సింహం ఆవుల గొడవను గమనించింది. ఒకరోజు ఒక ఆవు ఒంటరిగా గడ్డిమేస్తుండగా సింహం దాడిచేసి సులభంగా చంపితినేసింది. ఆవులు విడిపోవడం వల్ల ఒకదానికొకటి సహాయం చేసుకోలేకపోయాయి. అలా కొన్ని రోజుల వ్యవధిలోనే మిగిలిన 3 ఆవులను కూడా సింహం ఒక్కొక్కటిగా చంపి తినేసింది. చూసారా ఫ్రెండ్స్, ఆ 4 ఆవులు కలిసున్నంతకాలం ఆ అడవికి రాజైన సింహం కూడా వాటిని ఏమీ చేయలేకపోయింది. కాని ఎప్పుడైతే అవి గొడవపడి విడిపోయాయో బలహీనపడి ప్రాణాలు కోల్పోయాయి. మనం కూడా అంతే, మన కుటుంబంతో స్నేహితులతో ఎప్పుడూ కలిసుండాలి. మనం ఒక్కటిగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఇదే ఐకమత్యమే మహాబలం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తెలుగు వర్డ్ డీటెయిల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.